డబుల్ రాడ్ పూరి కెరీర్లోనే కాదు టీఎఫ్ఏలో వన్ ఆఫ్ ద వరస్ట్ ట్రాక్ అది. మ్యాట్ని వరకు కట్ చేసి పక్కన పడేస్తారు. చక్కగా ఉంది అసలు సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే ఏదో ఓల్డ్ మార్క్స్ పూరి ట్రాక్ ఉన్నాయి, కానీ సెకండ్ హాఫ్ అసలు టార్చర్ పెట్టారు జనాల్ని. ఆ మెమరీ ట్రాన్స్ఫర్ అయిపో కానీ చూసే వాళ్ళకి మాత్రం మెమరీ పోతుంది. ఆ లెవెల్లో ఉంది. రామ్ గారి ఎనర్జీ అయినా తన యాక్టింగ్ అయినా 2 షేడ్స్ అయినా సరే బాగా హ్యాండిల్ చేశాడు. సినిమాకి ఏదైనా పాజిటివ్ ఉందంటే అది రామ్ గారు ఒక్కడే. తన యాక్టింగ్ అయినా తన ఎనర్జీ అయినా బాగా చెప్పారు. అండ్ బీజిఎం అయినా సరే ఎందుకో ఓల్డ్ టెంప్లెట్ మళ్ళీ రిపీట్ చేసినట్టు అనిపించింది. సినిమా మళ్ళీ అదే చూసినట్టు అనిపించింది తప్ప కొత్తగా ఎక్కడ అనిపించలేదు. సాంగ్స్ ఏం వర్కౌట్ అవ్వలేదు. సాంగ్స్ ఒక సాంగ్ బాగుంది అంతే. ఓన్లీ ఒక సాంగ్ అది స్క్రీన్ మీద బాగుంది. మిగతా అన్ని రొట్ట సాంగ్లు. అసలు వార్లో హీరోయిన్తో ఐటమ్ సాంగ్ చేయాలన్న థాట్ పూరికి ఎలా వచ్చిందో మరి అంత చెత్తగా తీశాడు సినిమా. సెకండ్ హాఫ్ అసలు మెంటల్ టార్చర్ పెట్టాడు. బడ్జెట్ అది బాగానే పెట్టి తీశారు. బడ్జెట్ అంతా బాగానే పెట్టారు, కానీ ఎందుకో ఫస్ట్ హాఫ్ బాగా హ్యాండిల్ చేశారు, కానీ సెకండ్ హాఫ్ అసలు యాస్టిస్ టెంప్లెట్ అదే లోడ్ చేశాడు. సంజయ్ దత్ రామ్ పోతినేని కాంబినేషన్ ఎలా ఉంది? ఏంటన్నా సంజయ్ దత్ గారిది రామ్ పోతినేని కాంబినేషన్ హీరో వరకు బాగా న్యాయం చేశాడన్న, కానీ డైరెక్టర్లు మ్యాప్ అయినట్టు ఏం చేయలేం. ఎందుకో మరి దరిద్రంగా తీసాడు అనిపించింది సెకండ్ హాఫ్ అయితే. ఆ బోకా ట్రాక్ వచ్చిన ప్రతిసారి దేవుళ్ళు ఆడియన్స్ అయితే దండం పెడుతున్నారు వరస్ట్ బాబు వద్దని చెప్పి. అంత రొట్టగా ఉంది. మ్యాచ్ని వరకు అది తీయేస్తారు, మ్యాక్సిమం 100% తీయేస్తారు. ఎక్స్పెక్ట్ అంటే మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా నార్మల్ మైండ్తో పోయి చూస్తే బాగుంటుంది అన్న మూవీ. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అలీ గారి కామెడీ అయితే చాలా బాగుంది. అంటే అదే వర్స్ట్ ట్రాక్ అన్నారు సోషల్ మీడియాలో. అలీ గారి కామెడీ వర్స్ట్ అంటే అక్కడక్కడ బాగుంది, కానీ పర్లేదు. అలీ గారి కామెడీ కోసం అయితే చూడొచ్చు మనం. అంటే రామ్ ఇట్లాంటి సినిమాలు చేసి టైం వేస్ట్ చేసుకుంటున్నారు అన్నారు. మరి పూరి గారు కూడా అంటే యాక్చువల్గా ఇది పాత అంటే 5 years బ్యాక్ అయితే నడిచేది, కానీ ఇప్పుడైతే కొన్ని స్టోరీ బేస్డ్ కంటెంట్ బేస్డ్ మూవీ కాబట్టి కంటెంట్ బేస్డ్ మూవీ అయితే నడుతుంది. కానీ పూరి గారు ఇట్లా 3 సినిమాలు చేయడం ఆపేస్తే మంచిది. థ్యాంక్ యూ. ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా అయితే ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ మిక్స్ చేసి డబల్ స్మార్ట్ చేసిండు. అంత బాగుంది సినిమా. అంతే ఒకటే మాట, డబల్ స్మార్ట్ చేసాడు. ఆలీగడ్ ఏం లేదన్న, అంత ఏం నచ్చలే. లాస్ట్ వాడు బొక్క అవుతాడు అంతే. ఏమో నేనైతే రామ్ గఢ్ యాక్షన్ కోసం వచ్చాను అంతే. సంజయ్ దత్తో అదే సేమ్ ఏం అలా డిఫరెంట్ కనిపించలే, కానీ బాగా ట్రై చేశాను. నెగిటివ్ టాక్ అంటే ఏం లేదన్న, బాగానే ఉంది సినిమా. చూడొచ్చు, 1 time వాచ్ అంతే.